సో మేమైతే జూ పార్క్ వెళ్ళాం, అది నెహ్రూ జియోలాజికల్ పార్క్. సో ఇది పార్ట్ 1 కాకుండా పార్ట్ 2 కూడా ఉంది. అంతలోపు మీరు అక్కడ ఏం యానిమల్స్ ఉన్నాయో దేకో ఇది వచ్చేసి మన వైట్ టైగర్ అన్నమాట. అది అక్కడ బేబీని పెట్టారు, దానికోసం అది గీక్కుంటుంది చూసి. ఇది నెక్స్ట్ క్లోజ్ యాంగిల్లో కూడా మీకు నడిచేటప్పుడు చూపిస్తా. స్విమ్మింగ్ది కూడా మీరు చూసుంటారు ఆల్రెడీ వీడియోలో. చూడండి అది ఎలా నడుస్తుంది. దీన్ని చూస్తే పెద్ద జిరాఫీ చూసినట్టే. ఇది మన అసలైన రాయల్ బెంగళూరు టైగర్ అన్నమాట. బాగుంది. నేను మీకోసం అసలు అంత రష్లో కూడా కష్టపడి వీడియో తీసా. సో మీరు ఇచ్చే ఓన్లీ 1 సెకండ్ హెల్ప్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అక్కడ వర్షం కూడా పడుతుంది ఆ టైంకి. ఇది ఇది వాటి కొమ్ములు చూడండి, ఎగ్జాక్ట్గా మనకి వీడియోస్లో డాట్స్ అన్నీ కూడా క్లియర్గా రావాలని తీసా. ఇది మన ఇండియన్ ఫాక్స్. ఎట్లా తింటుందో చూడండి, అది ఎలా తింటుందో చూడండి. అది చిన్న క్యూట్ డాగ్ లాగానే ఉంది. ఇది కూడా ఫాక్స్, కాకపోతే అది గోల్డెన్ వుల్ఫ్ అన్నమాట, జామ్. సో ఇది గోల్డెన్ జాకిల్ అన్నమాట. అండ్ ఇది చిరుత యాక్చువల్గా నాకు క్లోజ్ యాంగిల్లో తీయడానికి రాలేదు. ఇది రైనో యాక్చువల్గా అది మెరాకిల్ అంటే నాకు తెలీదు. అది నన్ను చూసింది వీడియో తీసేటప్పుడు, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. పైకి లేస్తుంది, మళ్ళీ ఏమైందో తెలీదు, కిందకి వెళ్ళిపోతుంది. అది యాక్చువల్గా చాలా ఫన్ చేస్తున్నాయి. అంతమంది వచ్చినారు. కొంచెం మీ దర్శన భాగ్యం మాత్రమే చాలా మందికి కనిపించా. నేను ఇప్పుడు బిజీ, నన్ను డిస్టర్బ్ చేయగలను. మళ్ళీ నీళ్ళలోకి వెళ్ళిపోయింది. అంత వర్షంలో అంత చేస్తాను. అక్కడ మా కార్తిక్ కొన్ని ఫోటోగ్రఫీ స్టిల్స్ తీసుకుంటున్నారు. అయినా కానీ మొత్తం బయట స్టెప్ చేశారు. అక్కడ కూర్చుంటే చాలా కూర్చుంటుంది. అయినా మేమిద్దరం మేనేజ్ చేసాం. నువ్వు ఎక్కుతే నేను ఎక్కుద్దా అని నేను కూడా ఎక్కేసాను. చూడండి, నమస్తే కూడా పెడుతున్నా. నేను కూడా మేనేజ్ చేసేసాను ఎట్లనో అట్లా. చూడండి, ఇది ఇంకో టైప్ ఆఫ్ రైనో. బ్యాక్ సైడ్ చూసాను, అది చూస్తే మీకు నిజంగా కామెంట్ చేసేసాను. నేను కూడా కామెంట్ సెక్షన్లోనే చెప్తాను. దీని కళ్ళు చూడండి, ఫస్ట్ దాని కళ్ళు చూసి తర్వాత చెప్పండి అసలు కలర్ లెక్క. దాని అప్రిషియేటింగ్ మీరు ఎప్పుడైనా అన్ననే అనుకోవాలి కదా. అక్కడ స్వాన్, బ్లాక్ కలర్ స్వాన్, వైట్ కూడా పెద్ద వర్షం పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అదే మళ్ళీ వచ్చి అసలు అట్లా రెండింటిని ఒకే ప్లేస్లో పెడుతుంది. అదే కొడుకో నాకు అదే డౌట్. మీరు కూడా ఒకసారి ఇది మన జీబ్రా క్రాసింగ్ లైన్. జీబ్రా సారీ, అది యాక్చువల్గా బయట ఉండాలి, కాకపోతే ఆ మట్టిలో బొర్లడం వల్ల బ్రౌన్. అది చూడు, డాడీని చూసి కళ్ళు కొట్టేసింది.
ఎంత క్యూట్గా ఉందో. దాని ఫేస్ ఒక సైడ్ నుంచి చూస్తున్నాము హార్స్ లా ఉంది, 2 సైడ్స్ నుంచి చూస్తే ఎంత క్యూట్గా ఉందో. ఇక్కడ చూడు. అది దాని సైడ్ ఫేస్, దాని ఫేస్ వచ్చేసి ఫ్రంట్ సైడ్. మీకు అర్థమై పోయి ఉండొచ్చు లాగానే సేమ్ వచ్చేసి డేర్. ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ డేర్స్ ఉన్నాయి, చాలా టైప్స్. ఇది వచ్చేసి కంగారులా ఉంది, కాకపోతే నా గొంతు అండ్ ఇది కూడా వచ్చేసి ఒక టైప్ ఆఫ్. నేను చాలా కష్టపడి అయితే సార్, మీరు నాకు సపోర్ట్ చేస్తారని అనిపిస్తుంది. అండ్ కొద్దిసేపు హ్యాపీ పెయిన్ వస్తుందని ఇక్కడ నుంచి డాడీకి హ్యాండ్ ఓవర్ ఇచ్చేసా. మొత్తం కూడా పట్టేసి ఊపిరి ఆడట్లేదు. ఇవి బర్డ్స్ అన్నమాట. చూడండి, అసలు దాన్ని ఏమంటారో తెలీదు. ఈగల్, ఎస్ ఇట్స్ అన్ ఈగల్. అంత పెద్దగా ఉన్నాయి, పైన కూడా నెట్టేసింది. అది ఏడ ఎగిరిపోతుందో అని అంత కష్టపడి పట్టుకున్నారు కదా. అది మొత్తం ఒక ప్లెయిన్ వుడ్ లాగా ఉంది, అది అసలు చెట్టు కూడా దానిపైన నిలిచింది. రెండు కూడా కప్పులు మీటింగ్ డే. కాఫీ, పాపం కాఫీ లేదు కానీ కాఫీ ఇస్తే మాత్రం అది కాఫీ డేలే అవుతుంది. ఇది వచ్చేసి ఇప్పుడు అది ఏదో పట్టుకొని వెళ్తుంది, చూపిస్తానండి. జస్ట్ వైట్స్ అండి. చూడండి అక్కడ మీట్ వేస్తారు వాళ్ళు, తీసుకొని అది కానీ తినేసిండ. ఇంకొకటేమో అది మీట్ పట్టుకొని లోపలికి వెళ్తుంది. అక్కడ ఆయన కీపర్ వాళ్ళకి మీట్ వేసేస్తున్నారు. క్రొకడైల్స్ అన్నీ అటే వెళ్ళింది. ఆ టైంలో వీడియో తీద్దామన్నా కానీ నా వెనకాల చాలామంది పీపుల్, అందుకే ఫోన్ కొంచెం షేక్ అయింది. గట్టి పట్టుకొని తీసాను. సారీ ఫర్ దట్ అండ్ ఐ హోప్ యూ లైక్ ఇట్. క్రొకడైల్ దాని బాడీ కూడా తీయడానికి ట్రై చేసా. దాని పళ్ళు చూడండి, షార్ట్ పళ్ళు. ఇది వచ్చేసి మనకి ఒక పిల్లియో ఏమంటారో తెలియదు కానీ వీడియో తీసా. ఇది దాని బ్యాక్ సైడ్ అన్నమాట. ఇది ముళ్ళ పంది, అది కనిపించట్లేదని ట్రై చేస్తున్నాను. ఇది మన ఊరు.